నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే చంద్రగిరిలో పులవర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డిని నిలబెట్టి ఘోర ఓటమి చవిచూశారు. ఎన్నికలకు ముందు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తిరుపతిలో పులవర్తి నాని పైన హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. చెవిరెడ్డి అనుచరులపైన కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత చెవిరెడ్డి రాజకీయంగా బలహీనమయ్యారు. తన ఉనికి కోసం తరచూ పులవర్తి నాని పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలపైన గత ఏడాది జూలై పులవర్తి సుధారెడ్డి తీవ్రంగా స్పందించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మతిస్థిమితం సరిగ్గా లేదని ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. తమపైన అబద్ధపు నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. చెవిరెడ్డి చేసే తప్పులకు ఆయన కుమారులు బలి అవుతున్నారని ఆమె చెప్పారు. పెదిరెడ్డి చెవిరెడ్డి మధ్య ఉన్న కక్ష కార్పణ్యాలు తమపై రుద్దటం సమంజసం కాదని సుధారెడ్డి అన్నారు. తమ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చెవిరెడ్డి విశ్వ ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు. 2029 ఎన్నికల్లో చంద్రగిరిలోనే పోటీ చేస్తానని పులవర్తి సుధారెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి చంద్రగిరి 2 స్థానాలు అవుతాయని ఆమె చెప్పారు. ఖచ్చితంగా చెవిరెడ్డిపై తాను పోటీ చేస్తానని సుధారెడ్డి అన్నారు. చంద్రబాబు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారు. అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం జైలుకు పోతారు. గత 5 ఏళ్లుగా ఆడవాళ్లను అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేసింది. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారు. చెవిరెడ్డి ఆయన సతీమణి ఆస్తుల వివరాలు ఇంటింటికి కరపత్రాలు పంచుతారన్నారు సుధారెడ్డి. సోమవారం సాయంత్రం చెవిరెడ్డికి సవాల్ విసిరారు పులవర్తి సతీమణి సుధారెడ్డి. నువ్వు నా పైన, మా నాయకుల పైన, మా కుటుంబం పైన చేసిన విమర్శలకి సంబంధించిన రుజువులన్నీ తీసుకుని మంగళవారం చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి రావాలి. ఎవరేంటో అక్కడే తేల్చుకుందాం. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు. మంగళవారం ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి నేను కూడా వస్తాను. మీరు రండి. ఒకవేళ మీరు రాకుంటే తోక ముడిచినట్టే అని ఆమె సవాల్ విసిరారు. తాను ముందు చెప్పినట్టుగానే మంగళవారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడి నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుధారెడ్డి ఫోన్ చేశారు. ఆమె ఫోన్కి చెవిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. తన పైన చెవిరెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని, బహిరంగ చర్చకు రావాలని సుధారెడ్డి సవాల్ విసిరారు. అన్నా చెవిరెడ్డి, నా పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు మీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకిచ్చే గౌరవం ఇదేనా? నేను నా భర్త ప్రజాసేవకే అంకితమయ్యాం. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే మా కుటుంబానికి తెలుసు. మీలాగా నియోజకవర్గ ప్రజల ఆస్తుల్ని దోచుకుని దాచుకోలేదు. మీ కుటుంబ సభ్యుల పేరిట సుమారు 400 ఎకరాలు కబ్జా చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్నారు సుధారెడ్డి. నువ్వు గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, తుడా చైర్మన్గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారు. చెవిరెడ్డి, నీ అక్రమాస్తుల వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను అవినీతికి పాల్పడ్డానని ఆధారాలు మీ దగ్గర ఉంటే క్లాక్ టవర్ దగ్గరకు తీసుకురండి. చంద్రగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలపైన అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చెవిరెడ్డి అక్రమాస్తులపైన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. నీలో మార్పు రాకుండా మాపై ఇలాగే దుష్ప్రచారం చేస్తే తుమ్మలగుంటలో నీ ఇంటికి నేనే వస్తా. గంజాయి అమ్ముకుని అన్యాయంగా, అక్రమంగా డబ్బు సంపాదించుకున్న నీకు మహిళల పట్ల గౌరవం ఎక్కడుంటుందని సుధారెడ్డి ఎద్దేవా చేశారు. తాను లంచాలు తీసుకున్నట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చెవిరెడ్డి అవినీతి గురించి చంద్రగిరిలో అందరికీ తెలియజేస్తానన్నారు. 5 ఏళ్లుగా మఠం భూములను చెవిరెడ్డి దోచుకున్నారని ఆమె ఆరోపించారు. 30 ఏళ్లు తన భర్త చంద్రగిరి నియోజకవర్గంలో గెలవకున్న ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసిన చరిత్ర పులవర్తి నానిదన్నారు. వైసీపీ హయాంలో చెవిరెడ్డి సంపాదించిన ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని, ఈ విషయం ఈసీకి ఆధారాలతో కంప్లైంట్ చేస్తానన్నారు. ఎన్నికల టైంలో దాడి కేసుతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డిపై కూడా అనేక కేసులున్నాయి. వైసీపీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లో తనకు సొంత కార్ లేదని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు చెవిరెడ్డి. ఆయన పైన 11 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ను అడ్డగించడం, శ్మశాన భూములను ఆక్రమణ,
దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విధులను అడ్డుకోవటం, ధర్నాలు, నిరసనలపైన నమోదైన కేసులు ప్రధానమైనవి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పైన 2 కేసులు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారన్న ఆరోపణలు ఆయనపైన కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయించడాన్ని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించారు. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురి చేశారంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భాస్కర్ రెడ్డి పైన పోక్సో కేసు పెట్టారు. బాధితురాలి తండ్రి నుంచి పోలీసులు 164 కింద స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. చెవిరెడ్డితో పాటు మరికొందరిపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి విసిరిన సవాల్ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయింది. దీనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి బదులిస్తారో చూడాలంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.